హైదరాబాద్ నగరంలో మనం రోడ్లు కానీ చూసినట్లయితే మ్యాక్సిమం ఇలాంటి సిమెంట్ రోడ్లే మనకు కనబడతాయండి. అంటే ఈ సైడ్ కనెక్టింగ్ రోడ్స్ కానీ ఇవన్నీ కూడా వీటి వల్ల ప్రయోజనం అనేది ఉంటుందండి, నో డౌట్. దాంట్లోని దీర్ఘకాలం పాటు మందడం ఇదంతా కూడా తార్ రోడ్ల కంటే ఈ రోడ్లు కాస్త బెటర్గానే ఉంటాయి. కాకపోతే పెద్ద డిసడ్వాంటేజ్ ఏంటంటే అండి, వర్షాకాలం వచ్చినప్పుడు ఏవైతే నీరు అనేది ఉంటుందో ఆ నీరు అసలు ఇంకడానికి ఛాయిస్ ఉండదండి. నీరు ఇంకడం అనేది చాలా 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 ఇంపార్టెంట్ అనమాట. ఎందుకంటే భూగర్భ జలాలు పెరగాలి అంటే నీరు ఇంకాల్సిందే. కాబట్టి ఇలాంటి ఏదైతే సిమెంట్ రోడ్డు వేస్తున్నారో వారు కనీసం ఒక 10 అడుగులకు ఒక దూరమైనా కొంచెం ఇచ్చి జస్ట్ ఒక 4-5 లైన్లు నీరు ఇంకేయడానికి అవకాశం ఇచ్చినట్లయితే చాలా 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 బాగుంటుంది అనమాట. ఇప్పుడు రోడ్డు పక్కన ఇలా ప్లేస్ ఉందనుకోండి, అలా నీళ్ళు వెళ్ళడానికి ఉంటుంది, అది వేరు. కానీ ఎన్ని ప్రదేశాల్లో అలా ఛాయిస్ అనేది ఉందో కూడా మనం ఆలోచించాలి. కాబట్టి దయచేసి నీరు ఇంకే విధంగా తగిన ఏర్పాట్లు చేసినట్లయితే మంచి ప్రయోజనం అనేది ఉంటుంది. ఎందుకంటే సంవత్సరంలో దాదాపు 11 నుంచి 10 నెలల వరకు వర్షాలు అనేవి ఉండవు. ఏదైతే ఒక నెలపాటు వర్షాలు పడతాయో ఈ వానలే మనం ఒడిసి పట్టుకోవాలి. అంటే ప్రతి ఒక్కరు కూడా తప్పనిసరిగా నీరు ఇంకే విధంగా చర్యలు అనేవి తీసుకోవాలి కదండి. ఇలా ఎడ్జెస్ట్లో అనమాట కనీసం నీరు ఇంకడానికి ఛాయిస్ అనేది తప్పనిసరిగా. ఎలాగైతే స్పీడ్ బ్రేకర్స్ వేస్తున్నాం మనం, చిన్న స్పీడ్ బ్రేకర్స్ 3 వేస్తున్నాం చూడండి, అదేవిధంగా నీరు ఇంకడానికి కూడా కనీసం మనం ఒక అవకాశంగా ఇచ్చినట్లయితే తప్పనిసరిగా చాలా బాగుంటుందని చెప్పి నేనైతే కోరుకుంటున్నానండి. ఇదైతే ఆలోచించాలి, ఆలోచించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నమాట. థ్యాంక్ యూ అండి. సైనింగ్ ఆఫ్ వెంకట్ ఫ్రమ్ హైదరాబాద్.